బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జూన్ 12న థియేటర్లో అడుగుపెట్టనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక పాత్రలో నటిస్తున్న ఈ భారీ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మాట వినాలి, గొల్ల కొట్టినాదిరో పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మూడో పాటతో పాటు ట్రైలర్ను త్వరలో ఆవిష్కరించున్నారు. దర్శకుడు ఎంఎం జ్యోతికృష్ణ నేతృత్వంలో విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ తదితర నిర్మాణాంతర పనులు చివరి దశలో ఉన్నాయి. సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తుండగా సినిమాటోగ్రఫీకి మనోజ్ పరమహంస, సెట్ డిజైన్ కు తోటతరణి బాధ్యతలు వహిస్తున్నారు. బాబీ డియోల్, నిధి అగర్వాల్, సత్యరాజ్, జిష్ సేన్ గుప్తా వంటి ప్రముఖులు నటిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంచనాలు తారస్థాయిలో ఉన్న హరిహర వీరమల్లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల. డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 20న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే టీజర్లు, పాటల సినిమాపై పాజిటివ్ బజ్ ని తీసుకురాగా యుఎస్ లో జరుగుతున్న ప్రమోషన్లు, టూర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కన్నప్ప కథను అందరికీ చేరవేసేందుకు విష్ణు కామిక్స్ బుక్స్ రూపంలో కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే 2 ఎపిసోడ్లు మంచి స్పందన పొందగా తాజాగా విడుదలైన 3వ ఎపిసోడ్ కన్నప్పగా తిన్నడుగా మారే భావోద్వేగ ప్రయాణాన్ని చూపిస్తుంది. ఏఐ ద్వారా రూపొందిన ఈ విజువల్స్ ఆకట్టుకుంటుండగా సినిమాలో మరింత గొప్ప విజువల్ ఎఫెక్ట్ ఉంటాయని టీం హామీ ఇస్తుంది. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా విడుదలను జూన్ 27కు మార్చినట్లు చిత్ర బృందం తెలిపింది. ఖమ్మం జిల్లా యజ్ఞనారాయణపురంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలంలోని యజ్ఞనారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు టిడి జనార్దన్ ముఖ్య అతిథులుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వాసిరెడ్డి రామనాథం, కూరపాటి వెంకటేశ్వర్లు, కేతినేని హరీష్ తదితరులు పాల్గొన్నారు. వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అభిమానించారని అన్నారు. టిడి జనార్దన్ మాట్లాడుతూ చిన్న గ్రామమైన యజ్ఞనారాయణపురంలో ఈ తరహా వేడుక జరుగుతుండడం ఎన్టీఆర్ ప్రజాదరణకు నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు, దార్శనికతను కొనియాడారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే నిలిచాయని, ఆయన ఆశయాలే తమకు మార్గదర్శకమని తెలిపారు. మహేంద్రగిరి వారాహి సినిమా కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన హీరో సుమంత్. మహేంద్రగిరి వారాహి సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమంత్ హీరోగా నటిస్తున్నారు. రాజశ్యామల బ్యానర్ పై మధు కాలికో నిర్మాణం వహించగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపొందుతుంది. సుమంత్ తో పాటు మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజు కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం అనిరుప్ రూబెన్స్, కథ మురళి. తాజాగా సుమంత్ తన పాత్రకు డబ్బింగ్ ప్రారంభించారు. ఇది తన కెరీర్ లో మైలురాయిగా నిలిచే సినిమా అవుతుందని దర్శకుడు పేర్కొన్నారు. శ్రీ మాయా ఎంటర్టైన్మెంట్స్ కామెడీ ఎంటర్టైనర్ డాన్ బాస్కోలో కీలక పాత్రధారిగా మిర్నా మీనన్. డాన్ బాస్కో శ్రీ మాయా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ శైలేష్ శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగవంశీ బావమర్ది రుష్య హీరోగా పరిచయం అవుతున్నారు. శంకర్ గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. టైలర్, నాసామిరంగా చిత్రాలపై మిర్నా మీనన్ లెక్చరర్ సుమతి పాత్రలు నటిస్తుండగా మురళీ శర్మ ప్రిన్సిపల్ విశ్వనాథ్ గా కనిపించనున్నారు. మౌనిక, రాజ్ కుమార్, కసిరెడ్డి, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్యాప్షన్: వెల్కమ్ టు ది క్లాస్ రీయూనియన్. బ్యాచ్ 2014 అన్ని రీయూనియన్లు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి కాదు, కొన్ని విమోచన గురించి కూడా. ఓ క్లాస్ రీయూనియన్ నేపథ్యంలో నవ్వులతో నిండిన వినోద ప్రయాణాన్ని అందించబోతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ఇవ్వబోతున్న హృతిక్ రోషన్. వార్ 2 వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో మరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్ లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరోసారి కబీర్ గా కనిపించనున్నారు. మరింత స్పెషల్ గా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే వరల్డ్ వైడ్ గా భారీ హైప్ నెలకొంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 సందర్భంగా స్పెషల్ అప్డేట్ రాబోతుందని హృతిక్ రోషన్ ట్వీట్ చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఇది 6వ చిత్రం కాగా ఇప్పటికే ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 లాంటి బ్లాక్ బస్టర్ విడుదలయ్యాయి. ఇప్పుడు వార్ 2తో ఈ యూనివర్స్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేసిన యంగ్ హీరో దేవన్ కృష్ణలీల తిరిగొచ్చిన కాలం సూపర్ నేచురల్ మిస్టీరియస్ టీజర్. యంగ్ టాలెంటెడ్ హీరో దేవన్ శ్రీ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టోరీ కృష్ణలీల. టీమ్ ట్యాగ్ లైన్ తిరిగొచ్చిన కాలం. ఈ సినిమాను బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్నాజీ నిర్మిస్తున్నారు. కథా మాటలు అనిల్ కుమార్ గౌడ్జీ రిపీట్ కథా మాటలు అనిల్ కిరణ్ కుమార్ జీ అందించారు.
హీరోయిన్ గా ధనియా బాలకృష్ణ నటిస్తుండగా వినోద్ కుమార్, యానిమల్ పృథ్వీ, రవి కాలే, తులసి, సెవెనాట్ సరియు, ఆనంద్ భరత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించగా తాజాగా విడుదలైన టీజర్ ను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ లాంచ్ చేశారు. ప్రేమించడం, ప్రేమించబడడం రెండూ కర్మలే అంటూ ఓ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ మిస్టరీ, ఎమోషన్, లవ్ అండ్ టైమ్స్ లూప్స్ కలగలిపిన విధానం ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచింది. ఈ రాజా సాబ్ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానుల్లో నిరాశ. పానిపియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మానవిక మోహన్లు హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహిస్తుంది. ఇప్పటికే మారుతి స్వయంగా మే నెల మధ్యలో అప్డేట్ ఉంటుందని చెప్పినా ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ లో కొంత నిరాశ నెలకొంది. టీజర్ లేదా రిలీజ్ డేట్ గురించి ఏదైనా క్లారిటీ వస్తుందని ఆశలో ఉన్న అభిమానులకు నిరీక్షణ మాత్రం కొనసాగుతుంది. తాజాగా విడుదలైన ఇతర పాన్ ఇండియా సినిమాల అప్డేట్ తో పోలిస్తే ది రాజా సాబ్ నుంచి వచ్చిన నిశ్శబ్దం కొంత గమనార్హం. అంచనాలున్న ఈ ప్రాజెక్టుపై త్వరలో పాజిటివ్ పల్స్ తీసుకురావాలని, అంటే చిత్ర బృందం ఎప్పటికైనా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ వైడ్ మొదటి వారం సింగిల్ కు సాలిడ్ వసూలు. టాలీవుడ్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందిన శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్ తొలి వారం రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇవానా, కేతికా శర్మ హీరోయిన్స్ గా కార్తిక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ హార్ట్ఫుల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ పిఆర్ వర్గాల సమాచారం ప్రకారం సింగిల్ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 25 కోట్ల గ్రాసులను రాబట్టి శ్రీ విష్ణు కెరీర్ లో సామాజిక వర్గమన తర్వాత మరో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుండగా వెన్నెల కిషోర్ చిలిపి కామెడీని సినిమాకు హైలైట్ గా నిలిచింది. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం యువతను మరింత మాస్ ఆడియన్స్ గా ఆకట్టుకునేలా ఉంది. గీత ఆర్ట్ సమర్పణలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. రెండో భాగం ప్రారంభానికి కూడా మంచి బుకింగ్స్ ఉండడం వార్ 2 నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందా? బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ వార్కు స్పీక్వెల్ గా రాబోతున్న వార్ 2 సినిమా ప్రస్తుతం ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బజ్ కలిగిన ప్రాజెక్ట్ లో ఒకటి. హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ లాంటి మాస్ స్టార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారనే విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ స్పెటాకిల్ కి సంబంధించిన ఇప్పటివరకు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం మేకర్స్ నేరుగా టీజర్ ను రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ కి సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చే 2 రోజుల్లోనే రానుందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మాస్ ట్రీట్ గా వార్ 2 టీజర్ విడుదల చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం పూర్తయిన దశలోకి వెళ్ళగా మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్పై యూనివర్స్ కీలక స్థానం దక్కించుకునుంది. ఎన్టీఆర్, హృతిక్ క్లాష్, ఇంటెన్స్ యాక్షన్, గ్లోబల్ రేంజ్ లొకేషన్స్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమాకి ఒక కొత్త విజన్ ఇవ్వనుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. 11 మూవీ రివ్యూ. ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నటించిన మరో థ్రిల్లర్ చిత్రం 11 కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ విషయానికి వస్తే వైజాగ్ లో జరుగుతున్న సీరియల్ హత్యల మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ అరవింద్ రంగంలోకి దిగుతాడు. కేసును ఛేదించేందుకు చేసిన ప్రయత్నాల్లో ఓ షాకింగ్ రెవల్యూషన్ వెలుగులోకి వస్తుంది. అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు అనే రహస్యాలను సినిమాలో వివరిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ వస్తే నవీన్ చంద్ర మళ్లీ తన నటనతో వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నారు. కథలోని ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లు చక్కగా డిజైన్ చేయబడ్డాయి. సెకండ్ హాఫ్ మంచి ఫేజ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ కలెక్షన్స్ తో ఆకట్టుకుంది. శశాంక్, అభిరామి, దిల్పన్ మంచి నటనతో సినిమాకు బలాన్నిచ్చారు. ఇక మైనస్ పాయింట్స్ వస్తే కథ స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా అనిపిస్తుంది. స్క్రీన్ పే ఫాస్ట్ ప్లేస్ లో ఉండే థ్రిల్లింగ్ ఫీల్ మరింత వచ్చేది. నవీన్ చంద్ర పాత్రను బాగా డిజైన్ చేసినా అది లో టోన్ లో ఉండడం వల్ల మైనస్ అయ్యి. చివరిగా 11 ఓ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ కథ, బ్యాక్ గ్రౌండ్ నటన బాగున్నప్పటికీ నెమ్మదైన కథనం కొంచెం తగ్గించి ఉంటే ఇది మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగేది. క్రైమ్ మిస్టరీని ఇష్టపడే వారికి తప్పకుండా ఓసారి చూడదగిన సినిమా అయితే కావచ్చు. తారక్ పై హృతిక్ సర్ప్రైజింగ్ పోస్ట్ వైరల్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీడ్ గాడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ మల్టీ స్టారర్ వార్ 2 పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. తాజాగా హృతిక్ చేసిన సర్ప్రైజింగ్ పోస్ట్ తో ఫ్యాన్స్ కు మెగా అప్డేట్ కన్ఫర్మ్ అయింది. హే తారక్, మే 20న ఏమొస్తుందో తెలుసా? నువ్వు ఊహించలేవంటూ హృతిక్ రోషన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇది చూస్తుంటే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్ రిలీజ్ కానుందని స్పష్టమవుతుంది. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఇండియన్ స్పై యూనివర్స్ మోస్ట్ లో అవైడెడ్ ఎంట్రీగా నిలవనుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.